మని క్షమాపణ కోరే వరకు ఉద్యమం కొనసాగించాలని ప్రభాకర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ పార్లమెంటుకి తాళాలు వేసి తెలంగాణ బిల్లు పెట్టకుండా అడ్డుకోవాలన్నారు. ఢిల్లీ నుండి సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము విడదీయడం లేదు. 23 జిల్లాలు హైదరాబాద్ రాజధానిగా కలిగినటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగుతుంది అని ఒక స్పష్టమైన ప్రకటన ఢిల్లీ నుంచి వచ్చే వరకు మన ఉద్యమం కొనసాగుతుంది మిత్రులారా. మీలాగే నాకు కూడా ఒక కళ ఉంది, ఒక ఆశయం ఉంది, ఒక కల్పన ఉంది. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య తెలిపారు. హిందూ కాలేజీ సెంటర్లో నిర్వహించిన మండే గుండెల ఘోష బహిరంగ సభలో రత్తయ్య మాట్లాడారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఎవ్వరూ నిర్ణయాలు చేయలేరని ఆయన అన్నారు. మన సంస్కృతి తెలియని నలుగురు వృద్ధులు తీసుకున్న నిర్ణయంతో తెలుగు జాతి ఆత్మ గౌరవం తట్టిలేపిందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ఎడారి కావడమే కాక ఉద్యోగులు ఉపాధి కోల్పోయి తీవ్ర నష్టం జరుగుతుంది కనుక అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. ఈ ఉద్యమానికి చాలా మంది మీడియాలో కూడా అనుకుంటుంది ఇదేదో ఉద్యోగాల కోసమో ఆస్తుల కోసమో ఇంకా వాటి కోసం చేస్తున్నారని అనుకుంటున్నారు. నిజమే, కొంతవరకు ఉద్యోగాల కోసం చేస్తున్నారు. నిజానికి మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 70% 80% హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. మీరందరూ బాగా చదువుకుంటున్నారు. ఈ స్కూల్ కాలేజీలో వాళ్ళందరూ బాగా పాఠాలు చెప్తున్నారు. మీ తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు. అయితే తర్వాత ఎక్కడికి, తర్వాత ఏం చేయాలి, అది ఆందోళన, అది శూన్యం, అది ఎవరికి అర్థం కాని ప్రశ్న. అందుకనే ఆ ఉద్యోగాలు చాలా 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 ఉపయోగకరమైనవి. మేము ఏదో బాగా చెప్తాం, బాగా మార్కులు తెప్పిస్తున్నాం అని ఎదుర్కొన్నా కూర్చుంటే. గుంటూరులో నిర్వహించిన మండే గుండెల ఘోష కార్యక్రమంలో సిటీ కేబుల్ ప్రత్యేక పాత్రను పోషించింది. నిరంతరం ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు ఎండి కృష్ణమోహన్ మండే గుండెల ఘోష కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టాలు, ఉద్యమ ఆవశ్యకతను వివరించారు. చేయి కలుపుతూ అడుగులో అడుగు వేస్తూ సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రతి వ్యక్తి భాగస్వాములవ్వాలని సిటీ కేబుల్ ఎండి కృష్ణమోహన్ పిలుపునిచ్చారు. హిందూ కాలేజీ సెంటర్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిర్వహించిన మండే గుండెల ఘోషలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర విభజన వలన కలిగే నష్టాలు, ఉద్యమ ఆవశ్యకతను కృష్ణమోహన్ వివరించారు. ఒంటరిగా ప్రారంభమైన సమైక్యాంధ్ర ఉద్యమం ఇంత ఉధృతం కావడం ఎంతో ఆనందదాయకమన్నారు. ఇలాంటి ప్రజా ఉద్యమానికి కేంద్రం తలవంచక తప్పదని ఆయన ప్రకటించారు. అప్పటి వరకు ప్రజలు విరామం లేకుండా పోరాడాలన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి సిటీ కేబుల్ నిరంతరం సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. మండే గుండెల ఘోష మహాసభలో దేశ సమైక్యత, రాష్ట్ర సమైక్యత పెల్లుబికింది. భారతమాత, తెలుగు తల్లి, జాతీయ నేతల వేషధారణలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మా దేహం ముక్కలైన దేశాన్ని, రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమంటూ విద్యార్థులు ప్రతినబూనారు. భరతభూమి ఐక్యతను, తెలుగు జాతి ఏకతను చాటుతూ నృత్య గీతాలతో అభినయించారు. దేశ సమైక్యత, తెలుగు వైభవాన్ని మండే గుండెల ఘోష మహాసభలో ప్రదర్శించారు. తెలంగాణవాదుల వేర్పాటువాదాన్ని ముక్త కంఠంతో ఖండించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆకాంక్షించారు. వివిధ జాతీయ నేతల వేషధారణలతో సాగిన ఈ ప్రదర్శనలు సభికుల మన్ననలు పొందాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో అన్ని వర్గాలు కలిసి వస్తే కేంద్రం మెడలు వంచి విభజన ప్రకటన ఆపగలమని పలువురు మేధావులు పిలుపునిచ్చారు.
గుంటూరులో నిర్వహించిన మండే గుండెల ఘోష సభలో జేఏసీ నాయకులు జి వెంకటేశ్వరరావు, పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ శామ్యూల్, ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు రామిరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు భక్తవత్సలరావు తదితర ప్రముఖులు ప్రసంగించారు. ఎందరో మహానుభావుల త్యాగాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు. దశాబ్దాల తరబడి హైదరాబాద్ని ప్రపంచంలో గుర్తింపు పొందేలా అభివృద్ధి చేసిన ఘనత సీమాంధ్ర నాయకులదేనన్నారు. అభివృద్ధి దిశలో పయనిస్తున్న మన రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించి సోనియా క్షమించరాని నేరం చేసిందన్నారు. విభజన ప్రక్రియని అడ్డుకోలేని నాయకులను వీధుల్లో తిరగనివ్వద్దన్నారు. అన్ని వర్గాలు కలిసి పోరాడి కేంద్రం మెడలు వంచి సమైక్యాంధ్ర ప్రకటన చేసే వరకు ఉద్యమించాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ జేఏసీ ఏర్పడటానికి నాంది ఏమిటంటే వివిధ సంఘాల జేఏసీని అందరినీ కలుపుకొని విద్యార్థులకు కావలసిన ఉత్సాహం అయితే పెద్దలు ఆనాటి ఆంధ్ర ముఖ్యమంత్రి కీర్తిశేషులు భగవాన గోపాల్ రెడ్డి గారు, హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తుల రామకృష్ణరావు గారు ఆలోచించి 56లో వారి పదవులకు త్యాగం చేసి హైదరాబాద్ రాష్ట్రంలో నుండి తెలుగుని ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి 56లో మనకి రాష్ట్రం ఏర్పాటు చేశారు. త్యాగాలతో ఇద్దరు ముఖ్యమంత్రులు పూర్తుల రామకృష్ణరావు గారు, భగవాన గోపాల్ రెడ్డి గారు త్యాగం చేశారు. ప్రతిసారి ఏ త్యాగం చేసినా సరే ముందుకెళ్తున్నాం. ఆ త్యాగాల ఫలితంగా మీ తల్లిదండ్రులు అందరూ కూడా గ్రామాల్లో మండలంలో కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు సమైక్యాంధ్ర కావాలని ఒకసారి తెలియజేస్తే, ఈ రోజు ఇందాక పెద్దలందరూ చెప్పారు, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఒకటే చెప్తున్నారు. రాజకీయ నాయకులకి సీమాంధ్ర ప్రజలకు కూడా సీమాంధ్ర ప్రజలు ఏ రోజు కూడా చైతన్యవంతంగా ఉండి ఈ రోజు అన్ని ఎలక్ట్రానిక్ మీడియా, అన్ని కంపెనీలు కూడా, అన్ని ఎలక్ట్రానిక్ మీడియాస్ కూడా హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని ఆంధ్ర యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా కూడా దిశగా వ్యాప్తి చేయడం కొరకు పత్రికా కార్యాలయాలు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని ఇవాళ పనిచేస్తూ ఉన్నాయి. నా తోడు సోదరులు, నా జనవృక్షులు, మా తమ్ముళ్ళు, ఏ పదవులు మరికొన్ని వార్తల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక బ్రేక్.